తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలలో ఓటమి తర్వాత ఇప్పటికి 9 నెలలు అవుతుంది, బయటకు దాదాపుగా మొన్నటి వరకు కూడా అసలు అసెంబ్లీకి కూడా మొన్న ఏదో వచ్చి మీడియా పాయింట్లో నుంచి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడే కానీ తర్వాత ఎక్కడా కూడా కనిపించలే. ఇంత విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో కూడా వరదలు వస్తుంటే ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఒక పక్క హైదరాబాద్ ముంపుకి గురవుతున్నా ఎక్కడ ఒక పరామర్శ లేదు, ఒక ప్రకటనలు లేవు, ప్రతిపక్షం ప్రజల తరపున పోరాడినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడా కూడా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కనిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎట్టకేలకు కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ వదిలి బయటకు వస్తున్నాడు అనేటువంటి సమాచారం అందుతుంది. ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా బయటకు రాకపోతే బీఆర్ఎస్ పని అయిపోతుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓడిపోయినట్లయితే పార్టీ క్యాడరు కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. పూర్తిగా పార్టీ భూస్థాపితం అయిపోతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ పోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్లో అయినా విజయం సాధించి 1-2 సీట్లు నిలబెట్టుకుంటారనుకుంటే 0 సీట్స్కి పరిమితమైనటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పోతే పరిస్థితి పూర్తిగా పార్టీ మూసేయటమో లేదంటే వేరొక పార్టీలో విలీనం చేయటమో అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిద్ది అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. నుంచి పోరుబాటే ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే మమేకం అవుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రభుత్వం మీద పోరాటం చేయాలని మొత్తం అంతా సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలలో అసమర్థమైనటువంటి పాలనను కనబరిచింది, ఏ అంశాలలో విఫలమైంది అనేటువంటి అంశాలను తీసుకుని ఒక నివేదిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద కేసీఆర్ కసరత్తు చేస్తూ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం మొదలైనట్లే. రేపటి నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ నడిచేలాగానే కనిపిస్తుంది. రేపంటే ఎగ్జాక్ట్ రేపు కాదనుకోండి, సోమవారం తర్వాత అవ్వచ్చు. అయితే తెలంగాణలో బాగానే ఉంది కానీ మరి ఏపీలో ఎప్పుడు? ఎట్టకేలకు కేసీఆర్ బయటకు వస్తున్నాడు, మరి జగన్ ఎప్పుడు బయటకు వస్తాడు? ఏదో అడపాదడపా తన పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగినప్పుడు, ఎవరైనా మృతి చెందినప్పుడు వచ్చి పలకరించి వెళ్ళిపోవటం, లేదా మొన్న వరద బాధితుల గురించి 1-2 సార్లు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళటం జరిగింది. దీంతో అయిపోయిందా జగన్ పని? జగన్ బాధ్యత తీరిపోయినట్లయినా బయటకు వచ్చే పని లేదా, పార్టీని బలోపేతం చేసుకునేటువంటి పని లేదా, ప్రజల్లోకి వెళ్ళేటువంటి పని లేదా? 4 ఏళ్ళు టైం ఉంది కదలే, ఇప్పుడే ఎందుకని అనుకుంటున్నారు. మరి ఏమనుకుంటున్నారో ఏం ఆశిస్తున్నారో తెలియట్లేదు. జగన్ ఇప్పుడు కేసీఆర్ లాగా ఒక 6 నెలల తర్వాత 9 నెలల తర్వాత వస్తానంటే కుదరదు. జగనే అన్ని. అక్కడ కేసీఆర్కి కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్ రాకపోయినా వాళ్ళు బయట మాట్లాడుతూనే ఉంటారు. పార్టీ మనుగడ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ తప్పితే మాట్లాడేవాళ్ళు లేరు. పేర్ని నానినో కొడాలి నాని అయితే అసలు మాట్లాడట్లేదు అనుకోండి. కొద్దో గొప్ప పేర్ని నాని అంబటి రాంబాబే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎన్నాళ్ళు మాట్లాడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే జగన్ మాట్లాడితేనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇతర నేతలు ఎంత మాట్లాడినా కూడా పార్టీ బలోపేతం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్ ఆకాంక్షల మేరకు, వైఎస్ఆర్ ఆకాంక్షల మేరకు పుట్టిన పార్టీ అని చెప్పుకున్నప్పటికీ కూడా వాస్తవానికి జగన్ ఆకాంక్షలతోటి పనిచేస్తున్నటువంటి పార్టీనే. జగన్ వచ్చి మాట్లాడితేనే క్యాడర్ నమ్ముతుంది, జగన్ వచ్చి మాట్లాడితేనే పార్టీ క్యాడర్ బలోపేతం అవుతుంది, జగన్ వచ్చి మాట్లాడితేనే పార్టీ కేడర్లో ఉత్సాహం వస్తుంది, జగన్ వచ్చి మాట్లాడితేనే పార్టీ పునర్నిర్మాణం అవుతుంది. కానీ ఆ జగన్ ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి.